ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ప్రిన్సిపల్స్ వర్సెస్ మనీ పవర్ అన్నారండి. మీరు వాడిన పదం అది. ప్రిన్సిపల్స్ వర్సెస్ మనీ పవర్ అన్నప్పుడు ప్రిన్సిపల్స్ గెలుస్తాయి అంటారా మనీ పవర్కి అగెనిస్ట్గా? అంటే జనరల్గా ఒక్క చిన్న సెగ్మెంట్లో ప్రిన్సిపల్స్ ఓడిపోవచ్చు, తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమంగా ప్రజల దృష్టిగా వస్తే మాత్రం, ప్రజలు ఎత్తుకుంటే మాత్రం 100% ఎథిక్సే గెలుస్తాయి, ప్రిన్సిపల్సే గెలుస్తాయి, ధర్మమే గెలుతాయి, న్యాయమే గెలుతుంది, ప్రజలే గెలుస్తారు. తాత్కాలికంగా గెలుతుంది. మొన్న మీరు చూసిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేయగలిగినారు కొంత, అక్కడక్కడ బై ఎలక్షన్ ఇప్పుడు చేయగలిగినారు, ఇప్పుడు చేయలేరు. చూడండి చతికిల పడ్డది. ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎంత డ్రామా చేసినా నీకు ఏది అండలేదు, ప్రజలు అండలేదు. ఒక 120 రోజుల్లో ఒక పార్టీ ఈ విధంగా వెళ్ళిపోవడానికి అసలు మొదలెక్కడ దీనికి? అబద్ధాల పునాదుల మీద నడపడం, వాస్తవాన్ని అర్థం చేసుకోవడం నిరాకరించడం, ప్రజల్ని గంజినీగలుగా తీసేయడం, తను నమ్ముకున్న నాయకులని కార్యకర్తలను విస్మరించడం, అనేక కారణాలు ఉంటాయి. అహంకారం, నేనే సర్వస్వం, నన్ను ఓడగొట్టాడు ఇక్కడ, నాదే కదా ఈ తెలంగాణ అంటే ఒక అహంకారం, ఇవన్నీ కలగలిసి పోయింది. మేము అప్పుడప్పుడే అనుకునేది ఇది పడిపోయిన నాడు 2 రాళ్ళు వేసేటోడు 4 రాళ్ళు ఎత్తారు వీళ్ళ మీద, మళ్ళీ పడితే లేవదు అని కూడా చెప్పేది మేము. ఇట్లాంటి బిహేవియర్, ఇట్లాంటి సంబంధాలు కనుక కొనసాగితే ఇది ఎప్పుడో కూలిపోతుంది. కూలిపోయిన నాడు ఎవడు దగ్గర రాడు, సానుభూతి చూపించేవారు ఎవరు ఉండరు అని. అట్లనే అయింది ఇవాళ.